హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్. ఇది యాపిల్ టీవీ వారి ఒరిజినల్ వెబ్ ఫిలిం. ఈ మూవీ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ డ్రామా ఫిల్మ్ అయితే ఉండబోతుంది. స్టారింగ్ లినార్డో డికాప్రియో. ఈ మూవీ స్టోరీ వచ్చేసి 1920 ఇయర్లో ఒక ప్రాచీనమైన చోటు వచ్చేసి ఆయిల్ ల్యాండ్ అయితే కనుక్కుంటారు. సో ఆ ఆయిల్ ల్యాండ్ కనుక్కున్నప్పటి నుంచి అక్కడ కొన్ని డెడ్లెస్ మర్డర్స్ అనేవి జరుగుతుంటాయి. సో ఆ డెడ్లెస్ మర్డర్స్ వెనుకున్న మిస్టరీ ఏంటో ఈ మూవీలో అయితే మనకి చూడ్డానికైతే ఉంటుంది. సో ఫస్ట్ ఈ మూవీని వచ్చేసి కొన్ని లిమిటెడ్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు October 6th అండ్ వరల్డ్ వైడ్గా ప్రీమియర్ చేస్తున్నారు యాపిల్ టీవీ ప్లస్లో October 20th ఇన్ 2023 ఇయర్. నెంబర్ 2, HBO Max వారి ఒరిజినల్ కంటెంట్ హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 2. ఫ్రెండ్స్, మనకి సీజన్ 1లో వచ్చేసి టోటల్ 10 ఎపిసోడ్స్ అయితే చూడడానికి అయితే దొరికాయి. సో సీజన్ 2లో వచ్చేసి 2 ఎపిసోడ్స్ తక్కువగా అయితే ఉండబోతున్నాయి. మన ముందుకు 8 ఎపిసోడ్స్ని సీజన్ 2లో అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే సీజన్ 3 కూడా ఉండబోతుందని చెప్పేసి కన్ఫర్మ్ అయితే అయిపోయింది. టోటల్గా HBO Max వారు 4 సీజన్స్గా మన ముందుకైతే తీసుకొని వద్దామైతే ప్లానింగ్లు అయితే ఉన్నారు. సో మనకి హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 2 డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ఆన్ HBO Max. నెంబర్ 3, ప్రైమ్ వీడియో వారి ఒరిజినల్ ఫిలిం ఆన్ ఏ వింగ్ అండ్ ఏ ప్లేయర్. ఇదొక సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా ఫిలింగా ఉండబోతుంది. సో ఈ మూవీ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 4, బ్లూ బీటిల్. ఇది DC స్టూడియోస్ నుంచి వస్తున్న యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫిలిం. మీకు రీసెంట్ వీడియోస్లో చెప్పాను కదా, ఆఫీషియల్ ఫస్ట్ ట్రైలర్ని రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పేసి. సో డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. April 3 ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్ రన్ టైం వచ్చేసి 2 minutes 27 seconds అయితే ఉండబోతుంది. ఇంగ్లీష్తో పాటు మన ఇండియన్ ఆడియోస్ని కూడా రిలీజ్ చేస్తున్నారు ట్రైలర్ వచ్చేసి. సో ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ వచ్చేసి August 18th ఇన్ 2023 ఇయర్. నెంబర్ 5, బ్యాట్మ్యాన్ పార్ట్ 2. ఈ మూవీ రిలీజ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఫస్ట్ ఈ మూవీ షూటింగ్ వచ్చేసి దిస్ ఇయర్ సెకండ్ హాఫ్ నుంచి అయితే బిగిన్ చేయబోతున్నారు. అండ్ రిలీజ్ వచ్చేసి 2025 ఇయర్ అక్టోబర్ మంత్లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 6, 2 ఆస్కర్ అవార్డ్స్ విన్ అయిన మూవీ ది వేల్. మీకు దీని గురించి ఎన్నోసార్లు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మనకి డబ్బుడ్ వర్షన్స్ రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పేసి. సో ఇప్పుడు సోనీ లివ్ OTT ప్లాట్ఫామ్ వారు డబ్బుడ్ వర్షన్స్ అయితే రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్ అండ్ హిందీ మనకి సోనీ లివ్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. గూగుల్ IMDb రేటింగ్ వచ్చేసి 7.8 out of 10 అయితే ఉంది. ఇంకా ఈ మూవీని ఎవరైనా చూడకపోయి ఉంటే మీకు నచ్చిన లాంగ్వేజ్లో చూడండి, మీకు నచ్చుతుంది. ఇది ఒక ఎమోషన్ డ్రామా ఫిలిం. నెంబర్ 7, వెంకటేష్ గారి న్యూ ఫిలిం సైంధవ్. డైరెక్టర్ లోకేష్ కొల్లనూరు. ప్రొడక్షన్ బార్ నుంచి ఒక న్యూ బ్లాస్టింగ్ పోస్టర్తో రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. రీసెంట్గానే ఈ మూవీ షూటింగ్ అనేది బిగిన్ చేశారు. ఇప్పటి నుంచే ఈ మూవీ రిలీజ్ అయితే లాక్ చేసుకున్నారు December 22nd ఇన్ 2023 ఇయర్. సో ఇది పాన్ ఇండియా ఫిలిం అయితే వస్తుంది. నెంబర్ 8, రవితేజ గారి అప్కమింగ్ పాన్ ఇండియా ఫిలిం టైగర్ నాగేశ్వరరావు. మేకర్స్ వచ్చేసి ఒక పోస్టర్తో రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. సో రవితేజ గారు కూడా ఈ ఫెస్టివల్ దసరా ఫెస్టివల్కి అయితే బిగ్ స్క్రీన్లో అయితే వస్తున్నారు October 20 ఇన్ 2023. ఈ ఒక్క మూవీ అనే కాదు, ఇప్పటికే 4 మూవీస్ వచ్చేసి లాక్ అయితే అయి ఉన్నాయి. ఈ టైగర్ నాగేశ్వరరావు, లియో మూవీ, రామ్ పోతినేని 20th ఫిలిం అండ్ NBK 108. సో టోటల్ 4 మూవీస్ వచ్చేసి ఇప్పుడు ఈ దసరా ఫెస్టివల్కి అయితే కన్ఫర్మ్ అయితే అయి ఉన్నాయి. నెంబర్ 9, బేబీ. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన ఫస్ట్ టీజర్ కానీ అండ్ సాంగ్ కానీ సూపర్ హిట్ అయితే అయ్యి. సో సెకండ్ సాంగ్ను వచ్చేసి April 3 అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 10, దేశముద్రు 4K వర్షన్ రిలీజ్. ఈ మూవీ రిలీజ్ అనేది ఉండదు అని చెప్పేసి ఫస్ట్ అయితే న్యూస్ అయితే వచ్చింది, ఎందుకంటే April 1st వీక్లో చాలా మూవీస్ ఉన్నాయి కాబట్టి. సో ఫైనల్గా వచ్చేసి April 6th స్పెషల్ షోస్ ఉన్నాయని చెప్పేసి కన్ఫర్మ్ అయితే చేశారు. నెక్స్ట్ నెంబర్ 11, ఆర్య న్యూ ఫిలిం ఖాదర్ భాషా ఎంట్రా ముత్తు రామలింగం. డైరెక్టర్ ముత్తయ్య. ఈ మూవీ నుంచి ఫస్ట్ అఫీషియల్ టీజర్ని March 31st అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 12, వెస్పక్సేన్ 11th ఫిలిం. ప్రొడక్షన్ వారు ఒక అనౌన్స్మెంట్ వీడియో అయితే రిలీజ్ చేశారు. డైరెక్టర్ కృష్ణ చైతన్య. ఇది సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి మూవీ అయితే వస్తుంది. సో మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు యువర్ శంకర్ రాజా. మూవీ షూటింగ్ని త్వరలోనే బిగిన్ చేయబోతున్నారు. నెంబర్ 13, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 10th ఫిలిం. ఈ మూవీకి ప్రొడక్షన్ బ్యానర్ వచ్చేసి 14 Reels Plus. సో డైరెక్టర్ వచ్చేసి ఈ మూవీకి భీమ్లా నాయక్ మూవీ తీసిన డైరెక్టర్ సాగర్ K. చంద్రు. ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా మన ముందుకు తీసుకుని వస్తున్నారు. సో ఫ్యూచర్లో ఈ మూవీ గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేవి రివీల్ చేయబోతున్నారు.
నెంబర్ 14 పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు ఆల్ లాంగ్వేజెస్వి. సో ట్రైలర్ అయితే నథింగ్ న్యూ, బెస్ట్ సీన్స్ని కట్ చేసి రెడీ అయితే చేశారు. మీకు ఎలా అనిపించింది కామెంట్లో తెలియజేయండి. నచ్చిందా నచ్చలేదా అనేది ట్రైలర్ వచ్చేసి. సో ఇక్కడ పార్ట్ 2 చూడడానికి బిగ్ రీజన్ ఏంటంటే మనకి పార్ట్ 1లో క్లైమాక్స్లో రివీల్ అయిన ట్విస్ట్. సో మీలో ఎంతమంది పార్ట్ 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి. ఈ మూవీ మనకి బిగ్ స్క్రీన్లో రిలీజ్ చేయబోతున్నారు April 28. నెక్స్ట్ నెంబర్ 15 ఆది పురుష్ మూవీ నుంచి మరొక న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. నేను చెప్పాలంటే ఈ పోస్టర్ కూడా అంత సాటిస్ఫాక్షన్గా అయితే లేదు. సో ఈ పోస్టర్ మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్లో తెలియజేయండి. మనకి ప్రీవియస్ పోస్టర్స్ ఈ పోస్టర్ గురించి కంపేర్ చేసుకున్నట్టయితే మనకి ప్రభాస్ గారి ఫస్ట్ లుక్ న్యూ లుక్స్లో వచ్చేసి ఓన్లీ ప్రభాస్ గారిని ఒకటే చూపించారు. సో ఇందులో వచ్చేసి ఆల్ పాజిటివ్ 4 క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. అదే కాకుండా మూవీ టైటిల్ ఫాంట్ కూడా చేంజ్ అయితే చేశారు. నెంబర్ 16 పాన్ వరల్డ్ ఫిలిం హనుమాన్. ఈ మూవీ నుంచి ఫస్ట్ వీడియో సాంగ్ని May 6th అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్ ఈ మూవీ రిలీజ్ గురించి చెప్పాలంటే May 12th అయితే కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు కదా. రీసెంట్ పోస్టర్స్లో చూసుకున్నట్టయితే పోస్టర్స్లో ఎక్కడ రిలీజ్ డేట్ అనేది మెన్షన్ చేయలేదు. లైక్ మూవీని పోస్ట్ పోన్ చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే మనకి ఆల్రెడీ కస్టడీ మూవీ అయితే లాక్ అయి ఉంది. అలానే రీసెంట్గా ఛత్రపతి రీమేక్ మూవీని కూడా లాక్ చేశారు. సో ఇది పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. నెంబర్ 17 డార్లింగ్ కృష్ణ న్యూ ఫిలిం మిస్టర్ బ్యాచులర్. ఈ మూవీని టుమారో సనెక్స్ట్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు కన్నడ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 18 హొందిసే బరియే ఇరి. ఈ మూవీ ఫిబ్రవరి మంత్లో థియేటర్స్ రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సో ఈ మూవీని ఓటీటీ ప్రీమియర్ అయితే చేయబోతున్నారు. April 1 నుంచి ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. సో ప్రీమియర్ అయ్యాక డోంట్ మిస్ అవుట్ దిస్ ఫిలిం. నెంబర్ 19 ఊరు పేరు భైరవ కోన. ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ని March 31కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 20 యష్రాజ్ ఫిల్మ్స్ వారు వచ్చేసి న్యూ వెబ్ సిరీస్ గురించి అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. సిరీస్ టైటిల్ మండాలా మర్డర్స్. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్గా వస్తుంది. సో ఈ సిరీస్లో లీడర్లో యాక్ట్ చేస్తున్న యాక్టర్స్ వచ్చేసి వాణి కపూర్. సో ఈ సిరీస్ని డైరెక్ట్ చేయబోతున్నారు. మర్దానీ టు ఫేమ్ గోపి గారు ఈ సిరీస్ని అయితే తీస్తున్నారు. నెంబర్ 21 డిస్నీ వారి అప్కమింగ్ యాక్షన్ కామెడీ సిరీస్ అమెరికన్ బార్న్ చైనీస్. ఈ సిరీస్ని ప్రీమియర్ చేస్తున్నారు May 24th ఆన్ డిస్నీ ప్లస్. నెంబర్ 22 గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3. ఈ మూవీ నుంచి న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. రాకెట్ ట్రక్ ఉంది. నెంబర్ 23 ది నైట్ మేనేజర్ సీజన్ 1 అనేది రీసెంట్గానే రిలీజ్ చేశారు నెట్ఫ్లిక్స్ ఇండియాలో. సో ఇప్పుడు సీజన్ 2కి సంబంధించిన ప్లానింగ్ అనేది జరుగుతుంది. సో ఫ్యూచర్లో ఈ సిరీస్కి సీజన్ 2 కూడా రిలీజ్ అవుతుంది. నెంబర్ 24 డిస్నీ అండ్ పిక్సార్ కాంబోలో వస్తున్న మరొక యానిమేషన్ డ్రామా ఫిలిం ట్రోల్స్ బ్యాండ్ టుగెదర్. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా కామెడీగా బాగుంది. సో ఈ మూవీని థియేటర్స్లో వచ్చేసి November 17th in 2023. నెక్స్ట్ నెంబర్ 25 ఫ్రెండ్స్ టుడే థియేటర్స్ రిలీజ్ అయిన మూవీస్ ఓటీటీ రైట్స్ గురించి చెప్పాలంటే ఎవరు బ్యాక్ చేసుకున్నారు. బోలా మూవీ ఓటీటీ రైట్స్ అనేవి ప్రైమ్ వీడియో వారైతే బ్యాక్ చేసుకున్నారు. ఇది ఓన్లీ హిందీ లాంగ్వేజ్ ఫిలిం. దసరా మూవీ ఓటీటీ రైట్స్ అనేవి సౌత్ 4 ఆడియోస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారు బ్యాక్ చేసుకున్నారు. నార్త్ ఆడియో వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారితే బ్యాక్ చేసుకున్నారు. అండ్ గురుదేవ్ హోయ్సాలా మూవీ ఓటీటీ రైట్స్ అనేవి ప్రైమ్ వీడియో వారైతే బ్యాక్ చేసుకున్నారు. ఇది ఓన్లీ కన్నడ లాంగ్వేజ్ ఫిలిం. అండ్ పత్తుతల ఓటీటీ రైట్స్ వచ్చేసి ప్రైమ్ వీడియో వారైతే బ్యాక్ చేసుకున్నారు. ఇది ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్ ఫిలిం. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో యూస్ఫుల్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by.